కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మన ఇంట్లోని పూజా గదిలోని చాలామంది తెలిసి తెలియక ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా చేస్తున్న పొరపాట్లు ఏంటో చెప్పగలుగుతారా? అవి చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదమ్మా. కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించి విదురుడు భోజనం పెట్టడం లేదు, ఆయనకి పళ్ళు పట్టుకొచ్చి అట్టి పళ్ళు పెడుతున్నట్ట. కృష్ణుడు తినేస్తున్నట్ట. చేయగడుకుందాం చూస్తే పళ్ళన్నీ కింద పడి ఉన్నాయి. ఈయన ఏం తిన్నాడు? తొక్కలు తిన్నాడు. అంటే పెట్టి ఆయన ఏం చేశాడు? ఆవిడలోనూ ఆయన అందరం చూస్తూ ఇలా ఇలా పెట్టేస్తున్నట్టు పండ్లు కింద పడేసి ఆయన ఆనందపడ్డాడు కృష్ణుడు. భారతంలో ఉంది. కానీ పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు, తొక్కం లేదు. ఆయన అనుంటే కొంపదవి మనం తొక్కలే పెట్టుండేవాడు. సరే అమ్మా, కొన్ని తప్పులు ఉంటాయి, అది మీకు తెలియకుండానే చేస్తున్నారు. ఒక మహానుభావుడు అన్నాడు, భగవంతుడా పూజ చేసేటప్పుడు నేను తప్పులు చేస్తున్నానయ్యా. పరిభవామి గురుంచ. ఈ పూజ ఎవడు చెయ్యమన్నాడో, ఏ మహానుభావుడు ఉన్నాడో ఆయనకి మనసులో ఒకసారి దండం పెట్టుకుని, అయ్యా మీరు చెప్పారండి మేము చేస్తున్నాం అనొచ్చా? చెప్తే చెప్పాడు, ఆయన చెప్తే కదా అనుకుంటూ చేస్తున్నాను నేను. పరిభవామి గురుంచ, గురువుని. పోనీ ఆయన మంత్రమేనా? ఆ మంత్రం ఏదైనా గౌరవం ఉందా? నాకు ఫలితం వస్తే ఉంటుంది, లేకపోతే లేదు. ఆ మంత్రం ఓం నమశివాయ ఉంది మంత్రం. చాలామంది ఓం నమశివాయ ఓం మళ్ళీ రెండోసారి ఎందుకు ఓము? అలాగే లలితా శాస్త్రంలో కొన్ని శ్లోకాలు చదువుతుంటారు, విడగొట్టకూడదు చదువుతారు, అర్థం మారిపోతుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అమ్మవారు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత కలిపి చదవాలి. మంత్రము నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. అవును, వాడు ఆదివారం కదా, ఈ దేవుడి దండం పెడుతున్నానేంటి? సూర్యుడి కదా దండం పెట్టాల్సింది, గురువారం సాయిబాబా. నువ్వు నమస్కరిస్తున్నావు, క్షేమంగా చేసుకో. ఎందుకు మళ్ళీ ఇన్ని ఆలోచనలు నీకు? ఈ తప్పులు చెయ్యకండి. అంటే మానసికము శారీరకము ఈ రెండు తప్పు చేయకూడదు. తర్వాత మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మడిగా చేయమని ఏమీ లేదు, శుచిగా చెయ్యండి. నిజంగా పూజ మీదే దృష్టి ఉన్నట్టయితే ఆరవేసిన బట్టలు ధరించండి. రాత్రి నీళ్ళు జడించి ఆరేస్తే పొడైపోతాయి, అవి కట్టుకోండి. బయటికి వెళ్ళి ఆఫీస్ మీ ఇష్టం, ఏ డ్రెస్ వేసుకున్నా సరే. ఇది అంతే తప్ప రాత్రి కట్టు పడుకుందారు దాంతో మళ్ళీ అన్యాయం ఇది. అందుకనే పంచెలు కూడా ఏం చెప్పేవారు? దీక్షా వస్త్రం అనేవారు. దానికోసం ఉండే వస్త్రం అలా కట్టాలి. వస్త్రధారణ. పూజ గది శుభ్రంగా అట్టే పెట్టాలి. ఏం తుడుస్తామండి అస్తమానమును? నీ ఇల్లు బంగారం గారు, తుడుచుకోవద్దు, తుడవాలి. పేడతో అలికలేం చేయరు, గచ్చు కదండి. పసుపు నీళ్లు చల్లండి, క్షేమం కలుగుతుంది. ఇంకొక తప్పు చాలామంది చేసేది, పువ్వులు పట్టుకొస్తారు. లలితా సహస్రం 1000 పూలు దొరుకుతాయి వీళ్ళకి, పట్టుకొస్తున్నారా? లేదు. ఒక చటాకు పట్టుకొచ్చి రేకులు పీకేసి ఇలా ఇళ్ళ వేసి చెల్లేస్తున్నారు. రేకులు విడగొట్టి పూలతో పూజ చెయ్యడానికి వీలు లేదు. దానికి చెప్పారు వేదాంత దేశకులని, ఒక పువ్వు లోపల రేకులు విడగొట్టి పూజ చేస్తే కలిసి ఉండదగినటువంటి భార్యాభర్తల్ని విడగొట్టిన పాపానికి పోతావు నువ్వు. దొరక్కపోతే 10 నామాలు 100 నామాలు కలిపి ఒకటే పువ్వు పెట్టు. భగవద్గీతలో ఏమన్నాడు? పత్రం పుష్పం ఏకవచనం అన్నాడు. అంతే. అది చెవులో పెడతా పాదాల దగ్గర పెడతా నీ ఇష్టం. అంచేత పుష్పములను ఇష్టం వచ్చినట్టు చేయకండి. వాసన లేని పుష్పములు పట్టుకురావద్దు. చాలామంది పూలు కొంటూ అవి ఎప్పుడూ కూడా నివేదన చేయకూడదు, అర్చన చెయ్యకూడదు. భగవంతుడి కోసం ఉన్నట్టయితే అక్కడ కొంటూనే ఇక్కడ సువాసన వస్తుంది. అందుకని అలాగే ఒక్క తులసి మారేడు ఈ 2 తప్ప ఏ రోజున వాడిన పుష్పాలు ఇవి 2వ రోజు తీసేయాలి. తులసికి కుదరలేదండి, మళ్ళీ తులసి తెచ్చుకోలేకపోయాం. ఈ తులసి తీసి నీళ్ళల్లో వేసి మళ్ళీ స్వామికి ఇవ్వండి. మారేడు ఉంది లేదు, అయ్యా మాకు పువ్వులు మంచిది,
పసుపు నీళ్ళల్లో ఆ పూలు పడేసి చేయండి. ఇన్ని మార్గాలు చెప్పారు పెద్దలు, అది ఎవళ్ళు చెప్పటల్లా. అవును. అన్నిటికంటే ముందు ఆహార్యము, డ్రెస్ చెప్పాను. ఉమ్. అది స్త్రీలైతే ప్రత్యేకించి పసుపు, తెలుపు, లేత ఎరుపు ఇలాంటివి చేయాలి తప్ప రకరకాల డిజైన్లు, భయంకరమైన కలర్లు, ఆ కలర్సే దేవుడే పరిగెత్తు పారిపోతాడు. అలాంటివి ఉండకూడదు. ఇది ఉమ్. వాడెవడో కొత్తగా లాంచీ కొనుక్కుని జెండాలు కట్టాట. దాన్ని చూసి లాంచీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాట. ఇది 60లో జరుగుతాయంట. అంటే ఇక్కడ రోగాలు ఉన్నాయి రాకనే అర్థంట ఆ జెండాలు కట్టిన దానికి. అలాంటి ఇది. ఇంకొకటి, ఆడవాడు కోప్పడకండమ్మా. మీరు ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా ఉండనివ్వండి, భగవద్ధ్యానము పూజ కోసం వెళ్ళినప్పుడు జడ వేసుకోండి. జడ వేసుకోవడం కుదరకపోతే ఒక ముడి మామూలుగా వేసుకోండి, పెళ్ళి అయినా కాకపోయినా సరే. లేదు, ఒక రిబ్బన్తో బంధం చెయ్యండి. నుదుట కుంకుమ ధరించండి, బొట్టు పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకుని చెయ్యండి. మంత్రాలు చదివేటప్పుడు చూసి జాగ్రత్తగా చదవండి. చూసేటప్పుడు అచ్యుతాయ నమః, కేశవాయ నమః, మా స్టవ్ ఆర్పేయలేదు, కొంచెం ఆర్పేయండి, చేస్తూ అవన్నీ గొడవలు ఏంటి? అలా కాదు. ఇది పెట్టండి. ఏకాగ్రత అవసరము, భక్తి అవసరము, ఆహార్యము ఇది అవసరము. వీలైనంత వరకు ఎంటీ స్టమక్ తోటి పూజ చేస్తేనే మంచిది. పెద్ద కష్టం కాదు. ఆ పని చేయండి. లేదు ఆరోగ్యం కుదరదు, కాస్త కాఫీ ఏదో తీసుకుని చెయ్యండి. అది సంగతి. ఇవి చిన్న చిన్న నియమాలు, ఇవి చెయ్యండి. చేస్తే ఫలితము మీరు ఏమిటో లక్షవత్తుల్లో ఇవన్నీ కూడా చేయగల. ఎంత చిన్న పూజ చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది పూజ లోపల, పూజ గది లోపల, పూజ గది శుభ్రంగా ఉంచాలి. మనం అశుభ్రంగా ఉన్నప్పుడు దయచేసి పూజ గదిలోకి అడుగు పెట్టవద్దు. దీని మీద ఎక్కువ మాట్లాడితే నన్ను పోలీస్ కేసు పెడతారు జనాలు. అంచేత శుచి అయినది ప్రధానము. అలా చేయండి. చేసినట్టయితే క్షేమం కలుగుతుంది. మరి కుమ్మరి వాళ్ళు ఏం పూజ చేస్తున్నారండి పల్లెటూళ్ళలోనూ? తొక్కే మట్టికి ముందు దండం పెట్టుకుని నీళ్లు తల్లి ఇంత మట్టి లేకపోతే ముద్ద తీసి నీళ్ళల్లో పడేసి వాళ్ళు బాగుపట్టలేదా? అలాగే వడ్రంగులు వరకుడు అందరికీ నియమాలు ఉన్నాయమ్మా. పూజ గదిలోకి ఎవడి చేయాలంత కాదు. ఇతర దేశాలు వెళితే మాత్రం మేము పూజ చేస్తుంటామండి అని పెద్ద కెమెరాలను పెట్టుకుని చూసుకుంటుంటాం మనం అంతా. అదే లేదమ్మా. అందుకనే కాళహస్తి శతకంలో ఓ పద్యం ఉంది. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనంబ నర్చకొని. ఒక అదేమిటి సాలెపురికి మోక్షం ఇచ్చావా? ఒక ఎవడో ఏనుక్కి ఇచ్చావా? ఇంకెవడికో ఇచ్చావా? అడవులు వీళ్ళకి భక్తి ప్రధానము అంటాడు ఆయన మహానుభావుడు. అలాగా శ్రద్ధగా చేద్దాం మనం చేసిన పూజ. గురుగారు, అంటే ఇప్పుడు పూజ గది గురించి, మనం పూజ గురించి మాట్లాడుకున్నాం, కానీ చాలామంది నైవేద్యాలు, ప్రసాదాలు రకరకాలు చెయ్యాలి అన్నట్టు అనుకుంటారు కదా, దీని గురించి ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారండి? అన్నిటికీ ఉన్నాయి. అన్నిటికీ శుభం ఏంటో తెలిసిన, పచ్చి పాలలో ఒక తేనె చుక్క వేసి నివేదన చెయ్యండి. లేదు పాలు ఒక పొంగు వచ్చింది నివేదన చెయ్యండి. పాలతో అభిషేకం కాదు, పాలు నైవేద్యం పెడితే మహానివేదన పెట్టిన ఫలితం వస్తుంది. మీరు వండేది ఏమంటేనా పెట్టండి, అభ్యంతరం లేదు. అది రుచి చూసి వాసన చూసి నైవేద్యం పెట్టకండి. నైవేద్యం పెట్టగలిగితే ఆ పూజలకు ఏం చెప్పారో అది చూసుకోండి. చెయ్యలేకపోయారు, పాలు కాచి కొద్దిగా ఒకటే పొంగు వచ్చేలాగా చూసుకుని అది నైవేద్యం. లేదు పచ్చి పాలు అంటే గేదె పాలు, ఆవు పాలు, మరొకటే ఇబ్బంది లేదు. దానికి కూడా నియమం ఉంది, అది చేసుకోవచ్చును. చక్కటి ఫలితం వస్తుంది దానికి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.